నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వల్గా న్యూస్. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు అయితే రణరంగాన్ని తలపిస్తున్నాయని చెప్పొచ్చు ఆఫ్టర్ పోలింగ్. ఎందుకంటే దాడులు, ప్రతీకార చర్యల కింద భావిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవైపు వైఎస్ జగన్ లండన్ వెళ్ళిపోతూ పార్టీ శ్రేణులకు ఒక ధీమా ఇచ్చే ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు వై నాట్ 175 అన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న ఐపాక్ టీం వాళ్ళ సభ్యులతో సమీక్షా సమావేశానంతరం 151 స్థానాలు భయపడి ఖచ్చితంగా మనం గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులకి. మరొక వైపు ఇటు టీడీపీ కూటమి నేతలు కూడా 140కి ఎక్కడ కూడా తగ్గేది లేదంటున్నారు. దీనికి సంబంధించి వారికి ఉన్న ధీమా ఏమిటి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అలాగే పూర్తి సమగ్ర విశ్లేషణ టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి లోతైన విశ్లేషణ జరుగుతాం. నమస్తే అండి జ్యోత్స్న గారు. మేఘనాయేమో మొన్న లండన్ వెళ్తూ 151 సీట్లు మనమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరేమో ఐ థింక్ 130 అని మీరు అంటున్నారు, మీ పార్టీ వాళ్ళు. ఏంటి, ఏ రకంగా చూడాలి? ఇందాక మీరు మీ దీంట్లో పార్టీ శ్రేణులకు చెప్పారని చెప్పారు. ఖచ్చితంగా తప్పది. పార్టీ శ్రేణులకు చెప్పలా, ఐపాక్ వాళ్ళకి చెప్పాడు. ఆయన పార్టీ శ్రేణులు అసలు ఉద్దేశించి ఒక మాట కూడా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి. సో డెఫినెట్ గా హీ బిలీవ్డ్ ఓన్లీ ఐపాక్. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తానండి, అవుట్ ఆఫ్ రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు ఎవరైనా సరే ఐపాక్ వాళ్ళు ఈయనకు ఒక నంబర్ ఇవ్వాలి. ఐపాక్ వాళ్ళు నెంబర్, సార్ మనం ఇన్ని గెలుస్తున్నాం, మేము ఇంత అంటే మేము సర్వే చేసాము, ఇంకోటో మనం ఇన్ని కన్సల్టెన్సీ కదా వాళ్ళది. సో వాళ్ళు ఇవ్వాలి కదా, ఈయన ఐపాక్ చెప్తాడంటే అర్థం కాలేదా మీకు? అక్కడ ఆ హిపోక్రసీ అనేది అర్థం కాలేదా, లేకపోతే ఇది అర్థం కాలేదు? సో డెఫినెట్లీ దే ఆర్ లూజింగ్ బిగ్, అందులో డౌట్ లేదు. సో దాన్ని ఏదో ఒక రకంగా అంటే ఏమంటారు అని అంటే, ఇప్పుడు మొన్న కూడా మనం ఏం చూసామంటే పోలింగ్ డే రోజు కూడా ఇది వాస్తవం కృష్ణ గారు, పోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత అసలు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోడానికి కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇష్టపడలేదు. అది పిఠాపురం వేదికగా కూడా జరిగిందని చాలా మంది అసలు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏంట్రా నాయన మీ దరిద్రం అని చెప్పి. సో రేపు పొద్దున్న ఏమంటారు అంటే కౌంటింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చునే పరిస్థితి లేదు వాళ్ళకి. సో అందుకని ఇప్పుడు ఏదో ఒక రకంగా ఒక భరోసానిచ్చే అంటే ధైర్యం, మేకపోతు గాంభీర్యం అంటాం మనం దీన్ని. సో అది ప్రదర్శించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. మీకు ఎక్కడ అర్థం కావాలి అంటే 175/175 అనే మాట మాట్లాడినటువంటి వ్యక్తి పార్టీ శ్రేణులతో ఒక్క మాట మాట్లాడకుండా ఐపాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము 151 కన్నా ఎక్కువ గెలుస్తున్నాం అంటున్నాడు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దే ఆర్ లూజింగ్. వాళ్ళకి అది అర్థం అయిపోయింది. అందుకనే ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఏంటంటే, అసలు నాకు తెలిసి ఎవరైతే వైఎస్ఆర్సీపీ మౌత్ పీసులు అని చెప్పుకున్నాను చూసారా, ఆ మౌత్ పీసులు ఎవరు కూడా కనపడట్లేదు, వినపడట్లేదు. వాళ్ళు ఎవ్వరు కనపడట్లేదు, వినపడట్లేదు. సో అక్కడే మనకు అర్థమైపోవాలి. సో దే ఆర్ లూజింగ్ అండ్ దే ఆర్ లూజింగ్ బిగ్, అందులో డౌట్ లేదు. సో జిల్లాల వారీగా చూసుకుంటే గనక, పోనీ రీజన్స్ వైజ్ చూస్తే గనక ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాలు అంటే ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ఓట్ బ్యాంక్ ఆశిస్తోంది. సో మీకు అక్కడ ఎలాంటి పట్టుందండి టీడీపీ? నేను ఒక విషయం చెప్తానండి, ముందరగా అసలు వైఎస్ఆర్సీపీకి రాయలసీమే ఈసారి గట్టి జలక్ ఇవ్వబోతుంది. మీరు ఇవాళ మనం ఐ థింక్ వీఆర్ అరౌండ్ 10 days అవే ఫ్రమ్ ది రిజల్ట్స్. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగో మీరు జోస్టర్ గారు మాట్లాడుతున్నారు అంటారు కదా, ఆ రోజున మాట్లాడతాం. నేను చెప్పింది అవునండి, ఆ రోజు మీరు కరెక్ట్ చెప్పారంటారు. రాయలసీమ ఈసారి గట్టి జలక్ ఇవ్వబోతుంది జగన్మోహన్ రెడ్డికి. అలానే ఉత్తరాంధ్ర కూడా, అంటే మీరు గమనిస్తే ఐ థింక్ ఇట్ ఈస్ అంటే మాకెప్పుడు కూడా ఒక సపోర్టివ్ రీజన్ గా ఉన్నది ఉత్తరాంధ్ర, ఎక్సెప్ట్ ఫర్ సమ్ పాకెట్స్, కొన్ని పాకెట్స్. కానీ ఈసారి ఏమైపోయిందంటే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎంత మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది 5 ఏళ్లలో చాలా క్లియర్ అయిపోయింది. ఏ విషయంలో మోసం చేశారని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు, లేకపోతే ఈవెన్ మనం లెట్స్ గో బ్యాక్ టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కూడా ఉత్తరాంధ్ర అంటే ఒక బ్రాండ్ గా ఫర్ సర్టన్ థింగ్స్ ఉండేది. అంటే మనం అంటే ప్రకృతి అందాలకు కావచ్చు, లేకపోతే విశాఖపట్నం అంటే మనం ఒక సాగర తీరం, ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ స్పాట్, ఇలాంటివన్నీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏముందండి, ఉత్తరాంధ్ర అంటే ఏం మాట్లాడుతున్నారు చెప్పండి నాకు. అవుట్ ఆఫ్ అంటే నిజంగా కూడా చాలా బాధేస్తుంది. కానీ ఏం మాట్లాడుతున్నారు? గంజాయి గురించి మాట్లాడుతున్నారు, డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. అవునా కదా? తెలుగుదేశం పార్టీ హయాంలో మేము అక్కడ అరకు కాఫీని ఫేమస్ చేసాం. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? గంజాయిని ఫేమస్ చేశాడు. ఆపరేషన్ పరివర్తన పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, అది ఫెయిల్యూర్ అంటారు. అంటే రిజల్ట్ ఇస్ బిఫోర్ యూ, నేను అనేది అది. సరే, నేను ఇంకొక విషయం ఏం మాట్లాడతాను అంటే, విశాఖపట్నం లాంటి ఒక ప్రాంతాన్ని నిజంగా కూడా ఆ రోజున ఎంతమంది అంటే ఐటీ పార్క్ తీసుకోవడం కావచ్చు, ఒక్కొక్క
మిలీనియం టవర్స్ లాంటిది ఒకటి తీసుకురావడం కావచ్చు, ఐటీ ఇండస్ట్రీస్ ఒకటి తీసుకురావడం కావచ్చు, అండ్ ఆల్సో హుద్హుద్ తుఫాన్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఎట్లా రీవ్యాంప్ చేసాం అనేటువంటిది కూడా కావచ్చు. అక్కడే ఉన్నారు కదా చంద్రబాబు. సో అంటే వీ హ్యావ్ షోన్ టైమ్ అండ్ అగైన్ వీ హ్యావ్ షోన్ అవర్ లవ్ టువర్డ్స్ దట్ పర్టిక్యులర్ ప్లేస్. ఒక పార్టీగా కావచ్చు, ఒక ఏమంటారు అని అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కావచ్చు, మేము చాలా క్లియర్ గా దాన్ని ఎక్స్ప్రెస్ చేసాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే గత 5 సంవత్సరాలుగా విశాఖపట్నం అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? గుండు కొట్టేసిన ఋషికొండ గుర్తొస్తుంది. ఐఎమ్ సారీ టు సే దిస్, గుండు కొట్టేసిన ఋషికొండ గుర్తొస్తుంది, కబ్జాలకు నిలవైనటువంటి విశాఖపట్నం అని గుర్తొస్తుంది. ఒక్కటి పాజిటివ్ పాయింట్ ఏం చేశాడో చెప్పండి. సో ఉత్తరాంధ్ర ప్రజలు ఇవాళ రోజు చాలా కోపంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే క్యాపిటల్ గా ప్రకటించి ఆ ప్రకటన అనేది వాళ్ళ ఉత్సాహాన్ని నింపే ఎక్కడా లేదంటే. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ప్రజలందరికీ కూడా అంటే మనం అనుకుంటామేమో, రాజకీయ నాయకులుగా వీళ్ళందరూ అనుకుంటారేమో, కానీ ప్రజలకి చాలా క్లారిటీ ఉంటుంది. క్యాపిటల్ సిటీ అనేటువంటిది ఎక్కడ ఉండాలి, దానికి అసలు వాట్ ఈస్ ది అంటే ప్రీ రిక్వెజిట్ అనేటువంటిది ఏంటో తెలుస్తుంది కదా. ప్రజలు కూడా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పంగానే ఎప్పుడు ప్రజలు నమ్మరండి. మీరు అంత తీసుకుంటే ఈవెన్ ఆ రోజున కూడా అంత వైఎస్ఆర్సీపీ వేవన్ వాళ్ళు చెప్పుకున్న రోజుల్లో కూడా విశాఖపట్నం లాంటి ప్రాంతంలో మాకు మంచి గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినట్టే లెక్క. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ రోజున ఒక మంచి పరిపాలన కోరుకుంటారు. క్యాపిటల్ సిటీయా ఇదా దాని కాదు, డెవలప్మెంట్ ఇస్ వాట్ దే లుక్ అట్. ఇవాళ డెవలప్మెంట్ గుండు సున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. సో డెఫినెట్ గా ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. నాకు తెలిసి ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ స్వీప్ పడుతుంది. 34 స్థానాల్లో అవకాశాలు ఉంది నేను చెప్తాను కదా ఆల్మోస్ట్. ఎందుకంటే బికాస్ ఇట్స్ మనం ఇప్పుడు ఈ టైంలో మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు, బికాస్ ఐ రెస్పెక్ట్ లా అలాట్. సో కాకపోతే మేము ఏం చెప్తున్నాం అంటే మా ఇంటర్నల్ గా మేము చేసుకున్నటువంటి సర్వేస్ కావచ్చు, ఇంటర్నల్ గా మాకు వచ్చినటువంటి నంబర్స్ కానీ తీసుకుంటే ఉత్తరాంధ్ర ఆల్మోస్ట్ స్వీప్ చేయబోతున్నాం, 1-2కి మినహా. అంటే పెద్దలకే ఎవరెవరు పోయే అవకాశాలు ఉన్నాయి? తలసా ఆయన తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడితే ఇంకేమన్నా ఉందా? ప్రజలు ఆలోచించరంటే ఇవన్నీ ప్రజలు ఆలోచించరా? అంటే ఇప్పుడు నేను ఏమంటాను అంటే, మీరు ఇప్పుడు పలాస ప్రాంతాన్ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు సీదిరి అప్పలరాజు గారి గురించి మాట్లాడారు కాబట్టి సామాజిక వర్గ పరంగా మీరు ఏదన్నా నేను చేశానో చెప్పుకుంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. మీరు ఒక మంత్రిగా పనిచేశారు, అవునా? అన్ని వర్గాలకి మీరు మంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా ఒక ఎప్పుడు కూడా మనం అధికారంలో ఉన్నా సరే సంయమనం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం మన పార్టీయా పక్క పార్టీయా అని కాదు, అందరినీ కూడా ఈక్వల్ దీంతో చూడాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. అండ్ మనకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలోనూ మనకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇష్టారీతిన అసలు జుగుప్సాకరంగా అసెంబ్లీలో జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి సీదిరి అప్పలరాజు. అందుకే పశువుల మంత్రి అంటారు ఆయన. ఐఎమ్ సారీ కానీ అంటారు కదా. సో అలాంటి వ్యక్తిని ఇవాళ రోజున ప్రజలు మళ్ళీ అనుకుంటారండి. మరి బొత్స పరిస్థితి ఏంటంటారు? గెలవచ్చా? ఏం చేస్తాడండి గెలిచి? ఏం చేశాడు ఈ 5 సంవత్సరాలు? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తాడు, ఎన్నిసార్లు దొంగ మాటలు చెప్తాడు. అక్కడ పరిస్థితి బాగాలేదనే కదా తీసుకొచ్చి వాళ్ళ వైఫ్ ని విశాఖపట్నంలో నేను ఎంపీగా నిలబెడతానంది. అర్థం చేసుకోవాలి మీరు కూడా. పాపం అంత ఇబ్బంది పడుతున్నాడు బొత్స సత్యనారాయణ. అక్కడ ఏం చేయగలుగుతాడు ఇవాళ రోజున? అండ్ ఇట్స్ గోనా బి ఎ టఫ్ ఫైట్. నేను నిజంగా చెప్తున్నాను, అంటే టఫ్ ఫైట్ ఇన్ ద సెన్స్. నేను ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఎప్పుడైనా సరే మనం ప్రజలకు ఏం చేశాము అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. మీరు మీ 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 కాన్స్టిట్యున్సీకి ఏం చేశారు, మీ ప్రాంతానికి ఏం చేశారు అనేటువంటి ప్రజలు చూడరా ఇవాళ రోజు? క్లియర్ గా చూస్తారు కదా. సో అలా చూస్తే బొత్స సత్యనారాయణ 0 మార్కులు వస్తాయి. ఎవరండి బొత్స సత్యనారాయణ? ఏమయ్యా మరి రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ ఇంత విపరీతంగా పెరిగిపోతుందంటే, అవును మరి చదువుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందని చెప్పినటువంటి అపర మేధావి బొత్స సత్యనారాయణ. ఇంకా ఆయన మళ్ళీ గెలవాలండి? ఆలోచించండి మీరు ఒకసారి. సో ప్రజా క్లారిటీతో ఉన్నారు. నేను అనేది ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యూ, బట్ నేనేమంటానంటే ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. సో వైజాగ్ లో గతంలో అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి 4 స్థానాలు కూడా మీ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా 11 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. సో మిగతా 11 స్థానాలతో పాటు అర్బన్ లో ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? వైజాగ్ ఏంటంటే కొంచెం వివిధ వర్గాల సమ్మిళితం అని చెప్పుకోవాలి. విశాఖపట్నంలో, ఎందుకంటే నేను అక్కడ క్యాంపెయినింగ్ కి కూడా వెళ్ళాను. సో విశాఖపట్నంలో నాకు తెలిసి ఎంటైర్ పార్లమెంట్ వి ఆర్ గోనా స్వీప్, ఎంటైర్ పార్లమెంట్. అండ్ ఈవెన్ విశాఖపట్నం పార్లమెంట్ కూడా మేము భరత్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు.
ఆల్మోస్ట్ నాకు తెలిసి మెజారిటీ స్టార్టింగ్ 1.5 నుంచి ఉండాలి అనేటువంటిది ఉంటుంది అని మా ఆలోచన. అంటే వీ హ్యావ్ సీన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మేము చూసాం. ఈవెన్ లాస్ట్ టైం కూడా భరత్ గారు నాకు తెలిసి వెరీ నారో మార్జిన్ అండి, అది 3000 పైచీలు అంతే, అంతకుమించి. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే మేము చూసాం కదా, ప్రజలు చాలా 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 ఒక ఏమంటారంటే డిస్సాటిస్ఫాక్షన్ లో ఉన్నారు. ఎందుకంటే విశాఖపట్నానికి వాటి రోజున అసలు ఏమీ చెయ్యకపోగా విశాఖపట్నానికి ఉన్నటువంటి బ్యూటీని ఎక్కడికక్కడ ధ్వంసం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఓకే, ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 34 ఎంత ఇస్తున్నారు మీరు? నేను మళ్ళీ చెప్తున్నా, 1-2 మినహా ఆ మహానుభావులకు వచ్చేదేమీ లేదు. ఆ 1-2 కూడా తప్పిదారు వస్తాయేమో అనుకుంటున్నాను నేనైతే. ఓకే అండి, నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇంకా ఏంటి పరిస్థితి? మీ కూటమికే ప్లస్ అంటున్నారు చాలా మంది ఉభయ గోదావరి జిల్లా. నేను మీకు మీరు ఊరికి అదోటి ఇదోటి ఎందుకు అడుగుతారు రాధాకృష్ణ అంటే మొత్తం చెప్తాను కదా మీకు. చెప్పండి. ఓవరాల్ గా నేను మీకు ఇందాకే చెప్పాను, రాయలసీమతో ఒక పెద్ద జలక్ జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే అది తన బ్యాస్టియన్ అని చెప్పుకుంటాడు కాబట్టి నేను ఫస్ట్ ఆ ప్రాంతం తీసుకున్నాను. అక్కడే పెద్ద జలక్ రాబోతుంది. కడప సీటు మేము కొట్టబోతున్నాం, రాసి పెట్టుకోండి. ఏది భూపేష్ రెడ్డి? కడప అసెంబ్లీ, కడప పార్లమెంట్ కూడా ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ వెరీ స్ట్రాంగ్ రేస్ దేర్. అంటే అవినాష్ రెడ్డిని షర్మిలని కాదే. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, మర్డర్లు చేసినటువంటి వాళ్ళు ఎవరన్నా ప్రజలు కావాలనుకుంటారా? అనుకోరు కదా. వైఎస్ఆర్ తన షర్మిలకి కాస్త వస్తూ ఉంటుంది కదా. అంటే నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. నేను అందుకనే అక్కడ నేను ఇప్పుడు బ్లైండ్ గా ఏది మాట్లాడను రాధాకృష్ణ. నేను ఇప్పుడు కడప నేను గెలుస్తున్నాను అంత స్ట్రాంగ్ గా చెప్పాను, ఇక్కడ కూడా మేము టఫ్ ఫైట్ ఇస్తున్నాం అని చెప్పాను. సో ప్రాబబ్లీ దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ us, బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. రాయలసీమలో అంత టఫ్ ఉంటుంది అంటున్నారు కాబట్టి మీరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు కాబట్టి 52 స్థానాలకి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం? నాకు తెలిసి I think last time ఆయన 49 ఏమో తీసుకున్నాడు. కేవలం 3 వచ్చాయి మీకు ఆ రోజు. I think he is not even going to cross some 20 plus కూడా క్రాస్ అవ్వలేదు. ఎందుకంటున్నాను అంటే ప్రజల నేను రాయచోట వెళ్ళానండి, రాజంపేట వెళ్ళాను, కడప వెళ్ళాను నేను, అండ్ ఇన్ఫాక్ట్ ఆల్ ది అదర్ హిందూపూర్ పార్లమెంట్ లో కావచ్చు ఇదంతా చూసాను నేను. సో పీపుల్ ఆర్ క్లియర్ అండి. వాళ్ళు ఏంటంటే మా ప్రాంతం యొక్క గౌరవాన్ని కూడా ఇవాటి రోజున అంగట్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. కోపం కన్నా ఎక్కువ అది ఒక రకమైనటువంటి అసహ్య భావం చూసానండి నేను. ఏహ్య భావం అంటారు చూసాను, అది నేను ఫర్ ద ఫస్ట్ టైం ఒక రాజకీయ నాయకుడి మీద అంత అసహ్యం చూసాను. అండ్ ఆల్సో ప్రజలు చాలా భయంలో బతుకుతున్నారు అండ్ దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్ ఫ్యాక్టర్. వాళ్ళు అంటే నిజంగా కూడా ఒప్పుకోకపోయినా కొన్ని ప్రాంతాలు ఫ్యాక్షన్ రిలేటెడ్ ప్రాంతాలుగా చెప్తాం ఎప్పటి నుంచైనా సరే, కానీ దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఏమంటారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చూసాము, చంద్రబాబు నాయుడు గారి టైంలో చూసాము, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో చూసాము, కోట విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో చూసాము, అండ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలో చూసాము, అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసాము. మేము ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదండి. ఒక రకమైనటువంటి గూండాగిరి, రౌడీయిజం, హూలిగనిజం అంటారు లిటరల్ గా మనం, అది నడుస్తుంది. అండ్ దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో కొంత నేను అక్కడ ఏదో నేను ఐఎమ్ నాట్ గోన్ బి బ్లైండ్లీ సేయింగ్ దట్ కంప్లీట్ స్వీప్ కొడతామని నేను చెప్పను. సో డెఫినెట్ గా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఒక పట్టు ఉంటుందని కాదని నేను అనను, కానీ కొన్ని సర్ప్రైజింగ్ రిజల్ట్స్ అయితే ఈసారి చూస్తాం. నేను యాజ్ ఐ సెడ్ కడప గురించి నేను చెప్పినట్టుగా కొన్ని సర్ప్రైజింగ్ రిజల్ట్స్ చూస్తాం మనం ఈసారి. అండ్ ఆల్సో మీరు గోదావరి జిల్లాల గురించి మాట్లాడారు, దాని ఎనీవేస్ ఇస్ అవర్ ఏమంటారు అంటే అక్కడ ఒక స్ట్రాంగ్ పట్టు మా పార్టీకి ఎప్పటి నుంచో ఉంది. అలానే జనసేనకు సంబంధించినటువంటి ఒక మంచి ఇది అక్కడ ఉంది, అలానే భారతీయ జనతా పార్టీ. అండ్ ఇట్స్ వెరీ క్లియర్. ఏమంటారంటే గోదావరి జిల్లా ఓటర్స్ వాళ్ళు చాలా విచక్షణ రహితంగా చాలా విచక్షణతో కూడినటువంటి ఓటింగ్ వేస్తారు, ఆలోచించి వేస్తారు. ఎవరు మన డెవలప్మెంట్ చేసేది, మన సోమరభూతం చేసి సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరభూతం చేస్తున్నది ఎవరు? ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇతర వ్యక్తి అయితే బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటారట. సో ఆ 34లో ఎవరికి మెజారిటీ వస్తుందో వాళ్ళదే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని మనకి ఎలక్షన్ జరిగిన యునైటెడ్ ఏపీ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి. నేను మీకు విషయం చెప్తాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు చాలా చాలా విచక్షణతో ఆలోచిస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు చేంజ్ ఇన్ గవర్నమెంట్ ఇస్ వెరీ కామన్ అండి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకసారి కాంగ్రెస్ ఒకసారి తెలుగుదేశం పార్టీలా చూసాం మనం. కానీ ఈసారి ఏం జరిగింది అంటే ఒక్కసారి వాళ్ళు ఒక్క వ్యక్తికి ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది.
సో దాన్ని ప్రజలు ఇవాళ రోజున వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంత అసహ్యించుకుంటున్నారంటే కారణం అది. ఒక మీరన్నట్టుగా ఒక తిరోగమన దిశగా రాష్ట్రం వెళ్ళిపోయింది. సో ఇక్కడ డెఫినెట్ గా గోదావరి జిల్లాల రాయలసీమ ఇందాక చెప్పింది కూడా అదే. రాయలసీమలో కూడా మీరు ఎందుకు మిరాక్యులస్ రిజల్ట్స్ చూస్తారు అనడానికి కారణం అదే. సో ఇవాళ రోజున ఇట్స్ నాట్ సంథింగ్ ఒక పర్టిక్యులర్ ప్రాంతానికి సీమితం అని కాదు. అన్ని చోట్ల యు ఆర్ గోయింగ్ టు సీ అ క్లియర్ వేవ్ టువర్డ్స్ కూటమి. క్లియర్ వేవ్, క్లీన్ వేవ్. ఎందుకంటే ఇవాళ రోజున కూటమి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు అనేది ప్రతి ఒక్కరు నమ్ముతున్నటువంటి విషయం. సో ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి దాదాపు 40 లక్షలు భయపడి రేపు పోలింగ్ అనగా ఇవాళ వరకు కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఆ సందర్భంగా చూసాం మీడియా వేదికగా. సో ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళదని వాళ్ళు అంటున్నారు, మీదంటున్నారు. ఏంటి అది అసలు? నేను ఒక విషయం చెప్తానండి. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకసారి కరెక్ట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అని, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పైచిలకు ప్రజలు అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. 10 లక్షల పైచిలకు. నేను అధమంలో చెప్తున్నా మీకు, లీస్ట్ లో చెప్తున్నాను. ఎందుకంటే రేషన్ కార్డులతో సహా మారాయని చెప్పి చాలా సందర్భాల్లో మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అండ్ ఆల్సో ఏం జరిగింది అని అంటే అక్కడ ఉపాధి అవకాశాలు లేక, ఇప్పుడు మీరు గమనిస్తే చాలా చోట్ల అసలు ఇదివరకు అంటే ఉపాధి అవకాశాలు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కియాలంటే ఒక పరిశ్రమ వచ్చింది, ఏమవుతుంది అక్కడ ఒక్కటే డెవలప్మెంట్ ఎందుకు అంటే ఓన్లీ ఆ కంపెనీ ఒకటే డెవలప్మెంట్ అని కాదు. ఏం జరుగుతుందంటే సబ్సిడరీ కంపెనీస్ వస్తాయి. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక కంపెనీ అక్కడ వచ్చిందంటే ఒక టీ కొట్టోడు, ఒక బండోడు, ఒక జిరాక్స్ వాడు, ఒక స్టేషనరీ వాడు, ఒక ఏమంటారు అని అంటే మామూలుగా క్యాబ్ డ్రైవర్లు, వీళ్ళందరూ. సో ఇట్స్ ఆల్ ఆర్ కాల్డ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ అండ్ సబ్సిడరీ ఇండస్ట్రీస్. సో ఇవాళ రోజున ఏం జరిగింది రాష్ట్రంలో అంటే కంప్లీట్ గా ఎక్కడ కూడా మీకు ఒక్క కొత్త కంపెనీ వచ్చినటువంటి దాఖలాలు లేవు, ఎక్కడ ఉపాధి అవకాశాలు లేవు. ఉపాధి అవకాశాలు లేనప్పుడు ఏం జరుగుతుంది అని అంటే సబ్సిడరీగా డెవలప్ అవ్వాల్సినటువంటి కూడా ఏమి డెవలప్ అవ్వవు, ప్రజల యొక్క స్పెండింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. మరి వైజాగ్ వేదికగా బిజినెస్ సమిట్లు పెట్టి ఎన్నో ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి ఒక ప్రభుత్వం గ్రౌండ్ అయినటువంటివేనండి. లెట్స్ టాక్ నంబర్స్. గ్రౌండ్ అయినటువంటివన్నీ. అండ్ ఏ సమిట్ గురించి మాట్లాడుతున్నారు? సో మన ఐపాక్ లో కనిపించినటువంటి ఆ మహానుభావులు వచ్చిన సమిట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. రాధాకృష్ణ గారు, నేను ఎవరిని కించపరుస్తూ మాట్లాడలేదు. నేను ఐఎమ్ టెలింగ్ యూ ది ఫ్యాక్ట్. ఇప్పుడు మన ఐపాక్ కి సంబంధించి ఒక మీటింగ్ పెట్టారు ఈ మహానుభావుడు. ఆ మీటింగ్ లో కనపడ్డటువంటి మొహాలే కదా మనకు ఆ రోజున వైజాగ్ సమిట్ లో కనపడింది. అండ్ నేను ఇక్కడేమంటానంటే ఒక ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి ఒక ప్రబుద్ధుడు ఏం మాట్లాడాడండి? ఏ రోజునన్నా ఐటీ సెక్టర్ గురించి మాట్లాడారు? ఏ రోజునన్నా సరే ఐటీ సెక్టర్ మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారో మాట్లాడారు? ఏ రోజునన్నా సరే అసలు రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావాలని చెప్పి ప్రయత్నించారా? సెకండ్, వెన్ వి కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఏంటంటే ఇవాళ రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉపాధి అవకాశాలు లేవు. సో డెఫినెట్ గా అర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ది పీపుల్ పడిపోయింది. అర్నింగ్ కెపాసిటీ పడిపోయినప్పుడు ఏమవుతుందంటే మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది. ఇవాళ జరిగింది అదే 5 సంవత్సరాలు విపరీతమైనటువంటి వలసల్ని చూసాం మనం. అటు బెంగళూరు, చెన్నై కావచ్చు, ఇటు బాంబే కావచ్చు, పూణే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, విపరీతమైనటువంటి వలసల్ని చూసాం మనం. ఇది జరిగిన తర్వాత ఏమైంది అని అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రాణం అనేటువంటిది ఎప్పుడు కూడా సొంత ఊరుపై కొట్టుకుంటుంది. నీ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, నీ అక్క చెల్లెలు అక్కడ ఉన్నారు, నీ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు, నీ బంధుమిత్రులు అక్కడ ఉన్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అనేటువంటిది చూసారు. మీరు ఇవాళ రోజున ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక వ్యక్తి లెట్స్ సే హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాడు అండి. సరే, తన కుటుంబాన్ని వేసుకుని తన భార్య పిల్లలు వేసుకుని ఇక్కడ హైదరాబాద్ లో బతుకుతున్నాడు. కానీ తన మనసంతా కూడా తన సొంత ఊరు మీద కొట్టుకుంటూ ఉంటుంది. ఏ పండగకో పబ్బానికో ఊరు వెళ్ళాలన్నా కూడా నరక యాతన పడినటువంటి వ్యక్తుల్ని చూసాం మనం. అలాంటిది వాళ్ళు ఏం ఆలోచించారు అని అంటే, నిజమే కదా, నా రాష్ట్రం బాగుంటే, నా రాష్ట్రంలో అన్ని బాగుంటే నేను అక్కడే ఉండేవాడిని కదా, నా తల్లిదండ్రులతో పాటు ఉండేవాడిని కదా, నా రాష్ట్రం కూడా డెవలప్ అయ్యేది కదా. ఇవాళ రోజున ఎక్కడో పక్క రాష్ట్రంలో వచ్చేసో లేకపోతే పక్క దేశాలు పోయో నేను బతకాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి ఒక ఆలోచన. దాంతో పాటుగా సరే వాళ్ళు ఎక్కడున్నా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ ప్రేమ అనేటువంటిది మన సొంత భూమి మీద కొట్టుకుంటుంది. మన భూమి వాళ్ళ రోజున అంటే ఒక అరాచకుల చేతిలో ఉన్నప్పుడు దే వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ ఏమంటారు అంటే గివ్ ఇట్ బ్యాక్ టు ది సొసైటీ. అందుకే ఇవాటి రోజున ఇన్ని లక్షల మంది నా ప్రాంతానికి నేను మంచి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. మొదటి విషయం. ఎన్ఆర్ఐలు కూడా చాలా చాలా మంది కష్టపడ్డారు. ఈసారి ఎన్ఆర్ఐలు చాలా మంది కష్టపడినట్టుకున్నారు.
మా సార్ నేను ఒక విషయం చెప్తానండి, నేను వైఎస్ఆర్సీపీ కాదు, మీరు అసలు ఆ మాటే తప్పు మాట. సో డెఫినెట్ గా మేము ఎక్కడ వర్గాలు మతాలు కులాలు అనేది మేము ఎప్పుడు చూడం. ఇప్పుడు మీరు ఒక విషయం నేను అదే చెప్తున్నాను. ఎందుకంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా కుల ప్రాతిపదికనో మత ప్రాతిపదికనో ప్రాంతం ప్రాతిపదికనో మేము ఏ రోజున పనిచేయమండి, మేము ఏ రోజున పనిచేయం. ఇప్పుడు మేము అంబేద్కర్ విదేశీ విద్య తీసుకొచ్చాం, ఆ రోజు మేము చూసామా? అంబేద్కర్ పేరే లేనట్టుగా ఉంది ఈసారి. నేను అదే చెప్తున్నాను, యు గాట్ ద పాయింట్ దేర్. ఆ రోజున తీసుకొచ్చినప్పుడు మేము ఏమన్నా ఈ కులాల వాళ్ళకే ఇవ్వాలి ఈ మతం వాళ్ళకే ఇవ్వాలని ఏమన్నా చెప్పామా? లేదే. ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లల్ని మేము వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే దిశగా హైయర్ ఎడ్యుకేషన్ కి మేము వాళ్ళని పంపించగలిగాం. ఆల్మోస్ట్ 4,900 పైచులుకది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? ఇంకా అంటే మీరు వాళ్ళు మమ్మల్ని కులం అనే మాట మీద మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నారు. ఇవాళ నిజానికి కూడా చూస్తే ఎన్ఆర్ఐలు చాలా మంది ఈ కులం ఆ కులం అని లేదండి. దయచేసి అసలు వాళ్ళ కులాన్ని ఆపాదించడమే అదొక తప్పుడు మాట అంటారు. వాళ్ళు ఈ కులం ఆ కులం అని కాదు, వాళ్ళు ఏంటంటే రాష్ట్రం ఆగమైపోతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు ఆగమైపోతుంది. ఇప్పుడు అక్కడెక్కడో ఉన్నవాడికి ఊర్లో వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండరా, ఊర్లో వాళ్ళ స్నేహితులు ఉండరా? సో వీళ్ళ నేనేదో నా చూసేసుకుంటాను వదిలేసుకుంటాడు వాడు, చూసుకోడు కదా. ఖచ్చితంగా నా ఏమంటారంటే హోమ్ టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడాలని చూసుకుంటాడు కదా. అదే చేశారు వాడు. సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అని అంటే అనకూడదు కానీ అండి, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేటువంటిది చాలా ఇంపాక్ట్ చూపించింది. అక్కడి నుంచి అతను పతనం స్టార్ట్ అయిందేమో అని అంటారు చాలా మంది విశ్లేషకులు. చాలా 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 ఇంపాక్ట్. ఏరుకోరు తెచ్చుకున్నారా జగన్? ఎందుకు అది అలాగా? అక్కడి నుంచే కదా లక్షల డబ్బు పెట్టి సలహాదారులు ఎవరినో పెట్టుకున్నాడు చాలా మంది. ఆ దిక్కుమాల సలహాలు ఇచ్చినటువంటి సలహాదారులు ఫస్ట్ జగన్ తిట్టాలి రేపు పొద్దున, ఆయన ఓడిపోతున్నాడు కాబట్టి. ఎందుకో చెప్తాను నేను, ఎప్పుడైనా సరే ప్రూఫ్స్ ఉండి అన్ని ఉండి ఒక వ్యక్తి మీద ఆధారాలు ఏమన్నా మీ దగ్గర ఉంటే అతను అరెస్ట్ చేశారంటే అర్థం. ఏమీ లేకుండా కేవలం కక్ష తీర్చుకోవాలి కాబట్టి, లేదా నేను చేసేటువంటి తప్పుడు పనులకు అడ్డుపడుతున్నాడు కాబట్టి, లేదా ఆయన మీద ప్రజలకు ఒక అభిమానం చాలా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఆ మనిషిని నేను అరెస్ట్ చేస్తాను, లేదా నేను జైలుకి వెళ్ళాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమచ్చా లేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తాను అనేటువంటి ఆలోచన మినహా ఎక్కడా కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తప్పు చేశారా అంటే ఏమీ లేదని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు ఇప్పుడు ఆ క్రమంలో జగన్ అరెస్ట్ ఎలా చూస్తారు మీరు? ఆయన బయటకు వస్తే కనుక సాక్షులను ప్రభావితం చేస్తాడనే కదా ఆ రోజు జగన్ కూడా 16 నెలలు జైలు శిక్షలో. నేను ఒకటే చెప్తాను సార్, దయచేసి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ని ఎక్కడ కూడా మనం ఈక్వేట్ చేయలేం. ఎందుకో చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయో అందరికీ తెలుసు. ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ప్రూవెన్ రికార్డ్స్ ఉన్నాయి, ఆధారాలతో సహా ఆ రోజున ఆ మహానుభావుని జైల్లో వేశారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలోకి వస్తే కేవలం ఎఫ్ఐఆర్ లో వీళ్ళు అతి కష్టం మీద, అది కూడా అరెస్ట్ చేసినప్పుడు పేరు కూడా లేదండి ఎఫ్ఐఆర్ లో, తర్వాత అతి కష్టం మీద ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మా నెత్తులు పాల్గొడతాడో వాళ్ళకి ఆ హిస్టరీ ఉంది కదా అని చెప్పి వీళ్ళు దొంగతనంగా పెట్టారు. కానీ కనీసం ఒక్క సింగిల్ ఆధారం కూడా చూపించలేకపోయారు. సో ఇవాటి రోజున మీరు అనగచ్చు మరి 53 రోజుల పాటు ఎందుకున్నారండి అని. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము ఫస్ట్ ఇనిషియల్ గా బెయిల్ అప్లై చేయలేదు. మేము వి వెంట్ ఫర్ ప్రొసీజరల్ ఫాల్స్ దట్ జగన్మోహన్ రెడ్డి హస్ డన్. అక్రమ కేసుల కింద వెళ్ళాడు. అయితే మేము పిఎఫ్ కంటెస్టెడ్ ఆన్ దట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే తప్పు చేయని వాడు నేను తప్పు చేయలేదనే చెప్పుకుంటాడు, కానీ వీ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ రాంగ్ థింగ్. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆయన ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఎన్నో కోట్ల మంది మీద ఒక ప్రభావం చూపించారు. ఇప్పుడు కొన్ని జనరేషన్స్ మీద ఆయన ప్రభావం ఉంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక రైతు ఏదో ఉన్న ఎకరమో 2 ఎకరాలో సాగు చేసుకుంటూ ఏదో బతుకుంటూ ఆ పిల్లలు ఏదో పక్కన ఉన్న స్కూల్లోనో కాలేజీలోనో చదివించుకుంటూ ఏదో వాళ్ళు ఏదో డిగ్రీలు ఇలాంటి చేసుకునేటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రైతు బిడ్డలు ప్రొఫెషనల్ కోర్సెస్ లోకి ఎంటర్ అయ్యి బ్రహ్మాండంగా దేశ విదేశాల్లో ఇవాళ రోజున వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ ప్రాంతానికి మంచి చేయగలుగుతున్నారు. అంటే జనరేషన్స్, ఒక జనరేషన్ బయటికి వెళ్ళగానే డెఫినెట్ గా దట్ విల్ రిపిల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఫర్దర్ జనరేషన్స్ మీద పడుతుందండి. అలాంటి ఒక
బ్రహ్మాండమైనటువంటి ఒక ఈకో సిస్టమ్ ని చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు. సో డెఫినెట్ గా ఒక మనిషి వల్ల మనకు మంచి జరిగితే అది ఎప్పుడు మనం మర్చిపోవండి. నాకు తెలిసి ఒక ముద్ద అన్నం పెడితే అన్నా ఓకే ఈ పూటకు పెట్టాడే వదిలేస్తాం, కానీ ఆ అన్నాన్ని మనం ఎలా సంపాదించుకోవాలో మనకు నేర్పించిన వాడిని మన జీవితాంతం మర్చిపోం. అందుకనే మీరు గమనిస్తే ఆయన చేత లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీదకి వచ్చారు ఆ రోజు. అందులో కూడా వీళ్ళు వర్గాలను ఆపాదించారు, కానీ ఎవరు ఎక్కడ వెనక్కి తగ్గల. ఎక్కడో జర్మనీలో ఉన్న వాళ్ళకి ఏం అవసరం అండి, ఎక్కడో యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఏం అవసరం, ఆస్ట్రియా లాంటి ప్రాంతాల్లో ఏం అవసరం, ఐర్లాండ్ ఎక్కడ మీరు ఎన్ని ప్రదేశాల్లో చూస్తే అన్ని దేశాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రజలు బయటకు వచ్చారు. కారణం ఏంటి అని అంటే తప్పుని తప్పు అని కనుక మనం ఎత్తి చూపకపోతే అది ఇట్ విల్ సెండ్ అ రాంగ్ సిగ్నల్ అండి. అండ్ అది ఏం జరిగింది అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి మనిషి మీద, ప్రజానాయకుడి మీదనే ఇలాంటి ఒక దుర్మార్గపు పని జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తే కనుక మా బతుకులన్నీ కూడా రోడ్ల పాలు చేసేస్తాడు అనేటువంటి ప్రజలకు అర్థమైంది. అందుకే ఇవాటి రోజున హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గాన్ బ్యాక్ టు దేర్ హోమ్ టౌన్స్ అండ్ ఓటెడ్. అలాగే చంద్రబాబు వయసు కూడా ఇప్పుడు ఈ గెలుపుకి ఒక కారణం అంటున్నారు, అంటే మేబీ లాస్ట్ ఎలక్షన్స్ గా చాలా మంది భావిస్తున్నారు. దీనిపై మీ కామెంట్? నేను ఒక విషయం చెప్తానండి, ఎందుకంటే ఇప్పటికే 73 చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్క బుద్ధి తక్కువ సన్నాసికి అక్కడ ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజునైనా సరే, పోనీ ఆయన వయసు అని మాట్లాడుతున్నారు, ఇప్పటికీ 47 డిగ్రీల సెంటిగ్రేడ్ అంత ఎండలో కూడా రోజుకు 3 మీటింగ్లు, స్కార్చింగ్స్ అని అంటాం మనం దాన్ని, అందులో రోజుకు 3 మీటింగ్లు బ్రహ్మాండంగా కండక్ట్ చేసి ప్రజలకు ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నాడో చెప్తూ ప్రజల నుంచి వింటూ ఎస్ వీఆర్ కమింగ్ బ్యాక్ అనేటువంటి ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాడు. అలానే విపరీతమైనటువంటి వర్షంలో కూడా తడుస్తూ అదే ప్రజలకి అదే భరోసా ఇవ్వగలుగుతున్నాడు. అలానే మీరు కనుక చూస్తే ఎవరైతే ముసలోడు చంద్రబాబు నాయుడు గారిని అన్నారో వాళ్ళు కనీసం సాయంత్రం 6 దాటితే అమ్మో చీకటి అయిపోయింది నేను బయటికి రాలేను అని వాళ్ళు అంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాత్రి 1 గంట అయినా సరే ప్రజలతోటి మాట్లాడుతూ ఇవాటి వరకు కూడా ఉండగలరు. అలానే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కిలోమీటర్లు అంటే అన్ని కిలోమీటర్లు కాలి నడకన వెళ్ళగలరు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల వందల లక్షల మందితో కూడా ఒక ఇంటరాక్షన్ ని పెట్టుకుని బ్రహ్మాండంగా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది మాట్లాడగలరు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక గంట సేపు మీరు ఆయనకు అవకాశం ఇస్తే, మీరు ఇఫ్ యూ వాంట్ ఇంటర్వ్యూ హిమ్, ఒక గంట సేపు మీరు ఇస్తే మీతో అనర్గళంగా 4-5 గంటల పాటు మాట్లాడగలరు. అండ్ ఆల్ సబ్జెక్ట్, ఎక్కడ సబ్జెక్ట్ నుంచి డివియేషన్ ఉండదు. సో అలాంటి చంద్రబాబు సరే ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో అంటున్నారు. 2014 అప్పుడు అన్నారు, 2019 అప్పుడు అన్నారు, ఇప్పుడు 2024 అంటారు, మళ్ళీ 2029లో కూడా అంటారు. రాసి పెట్టుకోండి. He is one of the most, I think I would say, the youngest politician in the country. Chandrababu Naidu garu. Young at heart, young at mind, and one of the most youngest politician. మేడం, ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ప్రధానంగా కొంచెం ఆశతో ఉన్నది ఏమిటంటే క్యూ లైన్ లో ఎక్కువ మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఓటికి పోటెత్తారు అనేది చెప్తున్నటువంటి మాట. సో వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుందా? ఆ ఓటింగ్ మీకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా మహిళలు, వృద్ధులు, యువత ఓటేశారండి, చాలా ఎక్కువగా వచ్చి ఓటేశారు. క్యూ లైన్లలో ఎక్కడ చూసినా వాళ్ళే కనపడ్డారు. వీళ్ళు ఎన్ని అరాచకాలు చేద్దామని ఆ క్యూ లైన్లలో ట్రై చేసినా కనీసం ఇంచు కూడా పక్కకు జరగకుండా నిలబడి అక్కడ ఓటేశారు వీళ్ళు. ఎందుకో చెప్తానండి. ఒకసారి మహిళల గురించి మాట్లాడతాను. నాకు తెలిసి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అత్యంత బాధింపబడినటువంటి వర్గం, వేధింపబడినటువంటి వర్గం మహిళలు, యువత ఒక రకంగా. సో ఇవాళ రోజున ఏం జరిగింది అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మహిళల్ని చాలా తక్కువ అంచనా వేస్తారండి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక పెద్ద అనకూడదు కానీ రోగం వాళ్ళకి, మహిళల్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. ఏంటంటే మీరు ఏదైతే చెప్తున్నారో దానికి ఎగ్జాక్ట్ గా లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మేము నాకు డబ్బులు ఇచ్చాం కదా, అమ్ముడేసాం కదా, ఆసరా ఇచ్చాం కదా, మహిళలు అంటే నువ్వు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు అనుకుంటున్నావా? ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు అనుకుంటున్నావు? అదే మహిళలకి విద్యా అవకాశాలని, ఉపాధి అవకాశాలని, మహిళల జీవన ప్రమాణాలని పెంచే దిశగా పనిచేసినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? అలానే నేను ఇవాళ ఇంకో విషయం చెప్తాను. నేను ఇవాళ రోజు డబ్బులు ఇచ్చాను కదా మహిళలు నాకు ఓటేస్తారు అని అనుకుంటున్నాడు, కానీ అదే మహిళల నుంచి విపరీతంగా డబ్బులు కూడా తీసుకున్నావు కదా నువ్వు. గత 5 సంవత్సరాల్లో 9 నుంచి 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడండి.
3 సార్లు బస్ ఛార్జీలు పెంచాడు, ఏమంటారంటే ఇంటి పన్నులు పెంచాడు. అలానే ఇవాళ రోజున కనుక తీసుకుంటే మనం మన చెత్త మీద కూడా పన్నేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి చెత్త ముఖ్యమంత్రి మర్చిపోతారా? ఇవాళ రోజున ఒక 100 రూపాయలు మీరు ఒక ఏమంటారంటే ఒక మహిళకి ఇంట్లో ఇల్లు నడిపించేది, సంసారాన్ని ముందరికి తీసుకెళ్లేది మహిళ. 100 రూపాయలు చేతిలో పెడితే కనీసం ఒక 2 కూరగాయలు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. మర్చిపోతారు మహిళలు ఇవన్నీ. 600 వచ్చే కరెంటు ఇవాళ రోజు 1600 1700. మర్చిపోతారు మహిళలు. పెన్షన్ల గురించే మాట్లాడదాం, పోనీ అవాతాతల గురించో లేకపోతే ఆ మహిళల గురించో మాట్లాడితే 200 ఉన్న పెన్షన్ 2000 చేసింది మేమే కదా. ఇవాళ ఆ 2000 ఉన్నటువంటి పెన్షన్ ని నిక్కి నీలిగి 5 సంవత్సరాల్లో 3000 చేశానని చెప్పుకుంటున్నాం. 3000 కూడా ఎప్పుడు చేశాడు? మొన్న చేశాడు, నెల క్రితం. అంటే ఈ 5 ఏళ్ళలో పూర్తి చేస్తారు, నెల క్రితం చేశాడు. అవునా కాదు? సో ప్రజలు చూడరు ఇవన్నీ. దాంతో పాటుగా మహిళలకి వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం పలు అంశాల్లో ఉంది. అన్నిటికన్నా ఎక్కువగా మద్యపానం విషయంలో ఉంది. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళలకి ఎంతో మంచి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు మాట్లాడి అందరినీ మోసం చేసి, మహిళలందరినీ మోసం చేసి వాళ్ళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి వ్యక్తి వాళ్ళని మోసం చేశాడనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇది వరకు ఒక 500 ఒక సాధారణ కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి 500 సంపాదించుకొని 500లో ఒక 100 రూపాయలు ఎంతో తాగి మిగతా 400 భార్యకి ఇచ్చేవాడు ఇంటికి వెళ్ళి. ఇవాళ ఏం జరుగుతుంది? 500లో మొత్తం 400 సఫా. 100 రూపాయలు ఇస్తే ఆమె ఏం నడుపుతుంది ఇల్లు? అర్థం కాదా? నేను పోనీ అమ్మఒడి గురించే తీసుకున్నాం. అమ్మఒడి నువ్వు దేనికి ఇస్తున్నావు? వాళ్ళు ఏమైనా ఇంట్లో వాడుకుంటారు ఆ పైసలు? కాదు కదా, పిల్లలు చదువుకే కదా. అందులో కూడా ఏంటంటే అది పెద్ద నిజంగా ఇవాళ అమ్మఒడే చాలా బ్యాక్ ఫైర్ అవుతుందండి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకో చెప్తాను. ఇద్దరు అది 2000 తీయడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే 2 పిల్లలు ఉంటే ఒకరికే ఇస్తున్నాడు. సో ఎప్పుడు కూడా ప్రజలు ఏం చూస్తారంటే మీరు ఇచ్చిన దానికన్నా కూడా మీరు ఇయ్యని దాని మీద వాళ్ళది ఎక్కువగా ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పోనీ ఇచ్చిందన్నా సరిగ్గా ఇస్తున్నావు అంటే లేదు కదా. 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు 13,000 ఇస్తున్నావు. దాంతో పాటు ఇది ఇస్తూ ఫీజు రీంబర్స్మెంట్ తీసేసావు, రైట్? సో ప్రజలు అవన్నీ చూడరా. ముఖ్యంగా మహిళలు చాలా చాలా స్మార్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు, మహిళలు ఏదో నేను 4 డబ్బులు వేసేసాను నాకు ఓట్లు వేస్తాను అనుకుంటున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పతనానికి ఫస్ట్ పునాది మహిళలే వేస్తున్నారు. మొన్న అత్యధిక సంఖ్యలో ఓట్లు వాళ్ళు వేసిందే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. సో యాంటీ గవర్నమెంట్ ఇది. వృద్ధులు వికలాంగుల విషయానికి వస్తే అందులో డెఫినెట్ గా నేను ఏమంటానంటే మాక్సిమం వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు నాకేదో 4 డబ్బులు ఇచ్చానని చెప్పి నువ్వు చెప్తూ కూడా అందులో కూడా దానికి కూడా 100 ఆంక్షలండి. ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక ఏదైనా స్కీమ్ ఇవ్వాలన్నా సరే 100 ఆంక్షలు. ఇంట్లో టీవీ ఉంటే ఇవ్వరు, కార్ ఉంటే ఇవ్వరు, 2 వీలర్ ఉన్నా ఇవ్వరు, ఒక గీజర్ ఉన్నా ఇవ్వరు, ఫ్రిడ్జ్ ఉన్నా ఇవ్వరు. ఇవన్నీ 100 లిటిగేషన్స్ పెట్టాడు. సో డెఫినెట్ గా ఇవ్వాలి. కాకపోతే ఒకటి ఏంటంటే మాకు అంటే నేను చూసింది ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చాడు కదా అనేది అయితే కొంచెం ఉంది. కానీ దాన్ని కూడా ఎప్పుడైతే లాస్ట్ లో అయినా తన స్వలాభం కోసం దాన్ని కూడా వాడుకున్నాడో అది అక్కడ కూడా పటాపంచలేకపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అండ్ దే ఆర్ క్లియర్ ఆన్ దట్. సో ఇవాటి రోజున నాకు తెలిసి ఏ 2 సెక్టర్స్ మీద అయితే జగన్మోహన్ రెడ్డి ఒక నమ్మకం పెట్టుకున్నాడు ఆ 2 అంటే ఎప్పుడు తనకు తెలుసు అండి యువత ఓట్ల తనకు పడవనేటువంటి విషయం తనకు చాలా క్లియర్ గా తెలుసు. మీరన్నట్టుగా ఈ 2 సెక్టర్స్ మీద అటు వృద్ధులు మహిళల మీద ఒక ఆశ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు బ్రహ్మాండంగా సమాధానం చెప్తారు. ఖచ్చితంగా కొనసాగిస్తారా? నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి, దానికి కారణం కూడా చెప్తాను. ఖచ్చితంగా కొనసాగిస్తారంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వంగా మనం పనిచేసినప్పుడు ప్రభుత్వంగా కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం. అది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ డెసిషన్ లో ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించాలి. అంతే తప్పించి ఆ డెసిషన్ ని మనం కంప్లీట్ గా ఇచ్చేస్తే సంక్షోభంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రజావేదిక ఉందండి, దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్, దాన్ని వేరే దానికి దేనికన్నా యూజ్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ కూల్చివేయడం అనేటువంటిది ఏం చేశారు మీరు? ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అలానే ఒక డెసిషన్ తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆ రోజున ఇచ్చేశారు. అలానే క్యాపిటల్ తీసుకున్నాం మనం, దాన్ని అలానే చేస్తాడు. అన్నా క్యాంటీన్లు పేదలకు పట్టణం పెట్టే అన్నా క్యాంటీన్లను ఇచ్చేసామంటేనే అర్థమైపోతుంది కదా. సో డెఫినెట్ గా మేము అలాంటి తప్పులు చేయమండి. ఎస్, వాలంటీర్ వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. వాలంటీర్లని తన స్వలాభం కోసం వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ల భుజాల మీద గన్నులు పెట్టి ప్రజల్ని కాల్చాడు జగన్మోహన్ రెడ్డి.
సో డెఫినెట్ గా అలాంటి పరిస్థితిని అయితే మేము చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అలానే వ్యవస్థని మేము రద్దు చేస్తామంటే ఇన్ని లక్షల మంది జీవితం సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. దట్ వీ కెనాట్ ఎఫర్ట్ టు డూ. 2 లక్షలు పైబడి ఉన్నారు. డెఫినెట్ గా వీ కాంట్ ఎఫర్ట్ టు డూ దట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పనులు చేశాడని మేము పిచ్చి పనులు చేయం కదండి. సో ఇవాళ రోజున ఏం చేస్తామంటే ఆ వ్యవస్థని మేము అందులో ఉన్నటువంటి లోటుపాట్లను రెక్టిఫై చేస్తాం, ప్రక్షాళన చేస్తాం. ఆ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడాలి అంతే. సో దాన్ని మేము ఏ రకంగా చేయాలి అనేటువంటి దాని మీద వి హావ్ గాట్ ఎ వెరీ క్లియర్ ప్లాన్. అందుకే ఎక్కడ కూడా వాళ్ళు కూడా శ్రమ దోపిడీ గురి కావద్దనే వాళ్ళ జీతం కూడా పెంచుతాం, వాళ్ళ గౌరవ వేతనం కూడా పెంచుతామని చెప్పాం. అలానే వాళ్ళ స్కిల్ సెట్ ని వాళ్ళు డెవలప్ చేసుకునే దిశగా వాళ్ళని తీసుకెళ్తామని చెప్పాం. సో దే షుడ్ నాట్ స్టాప్ ఎట్ దిస్. వాళ్ళు ఇక్కడతో ఆగిపోకూడదు. ఏదో 5,000కో 10,000కో పనిచేసి వాళ్ళు ఆగిపోకూడదు. డెఫినెట్ గా వాళ్ళ జీవితంలో ముందరికి వెళ్ళాలి అనేటువంటి దిశగానే ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది, కూటమి పనిచేస్తుంది. మేడం ఇక్కడ మరో విషయం, ఆల్రెడీ మీ మేనిఫెస్టో విషయానికి వస్తే సూపర్ 6 కి సంబంధించి ఒకవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పట్టుకున్నారు మేనిఫెస్టోని, బీజేపీ కనీసం తాగడానికి కూడా టచ్ చేయడానికి కూడా కొంచెం సందేహం వ్యక్తం చేసింది. ఏంటి అసలు ఉమ్మడి మేనిఫెస్టోనా లేకపోతే ఇది కేవలం ఒకరిద్దరు మేనిఫెస్టోనా? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది తెలియవంతి అండి. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేశారు. తర్వాత ఎక్కడికక్కడ ఏ రీజనల్ పార్టీస్ అయితే వాళ్ళు కొంచెం పొత్తులోకి వెళ్తున్నారు అంటే ఒక అలయన్స్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ అలయన్స్ లు పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్యులుగా అందరం కలిసి ముందుకు వెళ్తున్నారు. సో ఎన్డీఏ మేనిఫెస్టో ఇస్ ఆర్ మేనిఫెస్టో బై డిఫాల్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫర్ ద స్టేట్ వి గివ్ అ సెపరేట్ మేనిఫెస్టో. ఎన్డీఏ మేనిఫెస్టో ఎలాగో ఉంటుంది, దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి ఒక మేనిఫెస్టో వస్తుంది. ఒకవేళ అది బీజేపీ అప్రూవల్ లేకపోతే బీజేపీ ప్రతినిధి ఆ రోజున ఉంటారు కదండి. మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ ప్రతినిధి కూడా ఉన్నారు కదా. సో ఇందులో ఏంటంటే టచ్ చేయలేదు క్వశ్చన్ కాదు. సి బికాస్ అక్కడ మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, ఇద్దరు పార్టీ అధినేతలు. ఆ రోజున పురంధరేశ్వర్ గారు రాలేకపోయారు కాబట్టి పార్టీ అధినేతలు నిలబడి దాన్ని ఇచ్చేస్తే ఇప్పుడు గివెన్ మోర్. ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రేపు రోజు గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయరు, ఆ నింద తమ మీద వేసుకోవడం బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి కనీసం దూరంగా ఉందని అంటున్నారు. ఇది ఎలా ఉంది అని అంటే బీజేపీ డెఫినెట్ గా మా ఏమంటారంటే మా అలయన్స్ లో భాగస్వామ్యులుగా ఉన్నారు, మేము ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, అందరూ వచ్చి మాట్లాడారు. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అని చెప్పారు. అండ్ ఆల్సో ఇన్ఫాక్ట్ వాళ్ళ సోషల్ మీడియా దీంట్లో కూడా ఇట్ ఇస్ వెరీ క్లియర్. ఇన్ఫాక్ట్ ఆ రోజున వాళ్ళ పార్టీ ప్రతినిధి కూడా అదే మాట చెప్పారు, సింగ్ జీ ఎవరైతే వచ్చారు. సో ఇట్ ఈస్ ఫ్యూటైల్ అటెంప్ట్ బై వైఎస్ఆర్సీపీ అంటారు. మేమే వైఎస్ఆర్సీపీ కాదు, ఎన్నికల ముందర ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పడానికి. ఎన్నికల ముందర మేము మెడల్ నుంచి ఏమంటారు అంటే ప్రత్యేక హోదా తెస్తామో లేకపోతే ఇంకోటో అని మేము ఏ రోజున మాట్లాడలేదు. ఏం చేయగలమో అదే చెప్పాము. ఒకవేళ మేము ఇప్పుడు రైతు రుణమాఫీకి సమితి ఉంది, వాళ్ళు అదొకటే మమ్మల్ని 2014 to 19 దీంట్లో వాళ్ళు అదొకటే బాగా ఎత్తి చూపిస్తాం. దానికి సంబంధించి మేము 2019 లో చాలా క్లారిటీ ఇచ్చినాం. అవును అనుకున్నంత మేర మేము దాన్ని చేయలేకపోయాం కానీ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దట్ అని చెప్పాము మేము. సో వీ నెవర్ ఇప్పుడు చేయలేకపోయామని చెప్తాం మేము. అండ్ ఎంత చేయగలేమో అంత చెప్తాం మేము. చేయగలిగింది మాత్రమే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ చెప్తుంది, అదే చేస్తున్నాం మేము. మేనిఫెస్టోకి సంబంధించి నాకు తెలిసి ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మేనిఫెస్టోస్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఎన్డీఏ మేనిఫెస్టో కూడా ఉంటుంది దేశానికి సంబంధించి. సో 2 మేనిఫెస్టోలు కలిపి ఒక మంచి పరిపాలన మేము ప్రజలకు అందించబోతున్నాం. మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ఇప్పుడు అక్కడ బెట్టింగ్స్ అయితే చాలా జోరుగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారంటూ కూడా కొంతమంది, లేదు వంగా గీతే ఖచ్చితంగా గెలుస్తుంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉందనేది మరి కొంతమంది. ఏంటి అసలు పవన్ కి మీరిచ్చే స్కోర్ ఏమిటి అసలు? అంటే మీ మిత్రపక్ష సభ్యుడు కదా పవన్ కళ్యాణ్ గారు, మంచి మెజార్టీతో నాకు తెలిసి నథింగ్ లెస్ దెన్ 50,000. నథింగ్ లెస్ దెన్ 50,000. దట్స్ వాట్ వీఆర్ అంటే మాకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఉంది. సరే వంగా గీత గారు ఒక ప్రయత్నం చేశారు, తప్పేం లేదు. కాకపోతే తప్పుడు పార్టీలో ఉన్నారు, ఏం చేస్తాం. ఒక మహిళగా ఖచ్చితంగా తను గెలవాలని కోరుకునేదాన్నేమో, కాకపోతే తప్పుడు పార్టీలో ఉన్నారు, తను ఏం చేయలేదు దానికి. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే అండి, తను చాలా అంటే క్యాంపెయినింగ్ టైంలో కావచ్చు, తర్వాత కావచ్చు, తను ఏ రకంగా బిహేవ్ చేశారనేటువంటిది కూడా ప్రజలు చూసారండి. డబ్బులతో ఏదో ఓట్లు కొనేసుకుందాం అనేటువంటి ఒక ప్రక్రియకు అక్కడ తెరలేపారు. ప్రజలు దాన్ని ఎప్పుడు హర్షించారు. అంటే ఎలక్షన్ ప్రాసెస్ లో డబ్బులు అసలు మేజర్ గా ఎప్పుడు ఉండకూడదు. కానీ అక్కడ అటు పుట్టాపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, కుప్పం కావచ్చు, దాన్ని వాళ్ళు చాలా అంటే ఈ 3 వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ అయిపోయి
అసలు దాన్నే డబ్బులతో కొనేద్దాం అనుకున్నారు ఓటర్లు. కుప్పంలో కూడా కుప్పం పైన కూడా వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారండి. నేను ఒక విషయం చెప్తాను. మీరు ఏ ధీమా అంటున్నారు? ఐపాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 150 కన్నా పైన వస్తున్నాయని చెప్పారు. ఖచ్చితంగా గెలిచే సీట్లలో కుప్పం కూడా ఒకటేని అంటున్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఓడిపోయేవాడు 100 చెప్తాడు. ఇంకో విషయం కూడా చెప్తాను మీకు, అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేదు, విస్తరి ఎగిరెగిరి పడుతుంది. ఎగిరెగిరి పడి ఏమవుతుంది చెప్పండి? గాలికి ఎగిరిపోతుంది. అదొక గాలి పార్టీ. అందులో ఉన్నది గాలి మనుషులు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పేవి గాలి మాటలు. వాళ్ళ పార్టీ రేపొద్దున గాల్లో కలిసిపోతుంది. అందులో డౌట్ ఏముంది ఇంకా? సో పవన్ కళ్యాణ్ విజయం తథ్యం. సో ఇక మంగళగిరి విషయం ఏంటి? మంగళగిరి నేను ఇందాక అదే చెప్పాను. మంగళగిరి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి క్యాండిడేట్ అండి తను. ఓకే, మురుగుడు లావణ్య ఐ థింక్ 3-4 మార్చారు అనుకుంటుంది లోకేష్. చాలా కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరన్నా కనీసం డిపాజిట్లు వచ్చే వాళ్ళన్నా పెడదామని ట్రై చేసినట్టున్నాడు. అది కూడా లేనటువంటి పరిస్థితి. పాపం జగన్మోహన్ రెడ్డి అన్నాం, ఏమనలేము ఇంక అంతకు మించి. మంగళగిరిలో 5 సంవత్సరాల్లో లోకేష్ గారు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో, దట్ ఈస్ లిటరలీ గోనా గివ్ దెమ్ హైయెస్ట్ మెజారిటీ. ఎందుకంటే ప్రతి ఇంటికి ఆయన చేసినటువంటి పని యొక్క ఫలితం అనేది. సో డెఫినెట్ గా పీపుల్ ఆర్ క్లియర్. నెల్లూరు ప్రకాశం పైన కూడా కాస్తో కోస్తో ఆశలు పెట్టుకుంటుంది వైఎస్ఆర్సీపీ. అది కూడా నెల్లూరు అండ్ ప్రకాశం. అక్కడ అసలు ఒక సీట్ కూడా వచ్చే పరిస్థితి లేదండి. గతంలో ఐ థింక్ నెల్లూరు అనుకుంటా క్లీన్ స్వీప్ కూడా చేసినటువంటి వాళ్ళకి అసలు అక్కడ ఒక సీట్ వచ్చే పరిస్థితి లేదంటారా? చాలా కష్టంగా ఉంది నెల్లూరు. అంటే నెల్లూరు వేదికగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు వేదికగా వీళ్ళు ఈ పార్టీలోకి, అంటే గతంలో టీడీపీ పార్టీ వాళ్ళే. ఐ మీన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో ఒక చిన్న విషయం చెప్తాను. మన యొక్క ఆలోచన విధానానికి, మన యొక్క వేవ్ లెంత్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఒక పార్టీలో ఉంటేనేమో దట్ విల్ గివ్ అస్ సక్సెస్. ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, అయితే మాగుంట గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు తెలిసి చాలా ఇబ్బంది పడుతూ ఆ పార్టీలో ఉన్నారు ఎన్ని రోజులు. కానీ ఎప్పుడైతే దే సా దట్ దే కెనాట్ కంటిన్యూ దేర్ ఎనీమోర్ అన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఇండివిజువల్ బ్రాండింగ్ తోటి వాళ్ళు ఉన్నారు ఇన్ని రోజులు. వాళ్ళ వల్ల వైఎస్ఆర్సీపీకి ఎంతో కొంత లాభం జరిగింది తప్పించి వైఎస్ఆర్సీపీ వల్ల వీళ్ళకి లాభం జరగలేదని. సో డెఫినెట్ గా ఇవాటి రోజున మీరు ఒక మంచి పార్టీలోకి వచ్చినప్పుడు పార్టీ ఇమేజ్ మీకు యాడ్ అవుతుంది, మీ ఇండివిజువల్ ఇమేజ్ కూడా మీకు ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ గోనా బి ఎ క్లీన్ స్వీప్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అలాగే పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి 21 స్థానాల్లో పోటీ చేశారు కదా, ఎన్ని స్థానాలు గెలవబోతున్నాయి ఆ పార్టీ? అలాగే గవర్నమెంట్ వచ్చాక పవన్ కి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అనేది ఇప్పుడు అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కూటమి వస్తే కనుక పవన్ పరిస్థితి ఏంటి అనేది. డెఫినెట్ గా హ్యాండ్ ఇస్తారా, షేక్ హ్యాండ్ తీసుకుంటారా? ఒక విషయం చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారు ఇవాటి రోజున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో ఇది ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అన్నప్పుడు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత మీద ఒక ముప్పేట దాడి జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఒక కుటుంబ సభ్యుడిగా మా అందరితోటి నడిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలానే అంటే వి డిడ్ ఇట్ ఎర్లియర్ ఆల్సో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విశాఖపట్నంలో దాడి జరిగిన, ఇంకో చోట దాడి జరిగిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు తన సాలిడారిటీని ఎక్స్ప్రెస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారితో మేము ఉన్నాం. సో మేము ఇట్ ఈస్ ఆల్వేస్ అ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ ఫర్ అస్. సో మేము ఎక్కడా కూడా అంటే ఒక కుటుంబ సభ్యులుగానే మేము ఉన్నాం తప్పించి ఎప్పుడు కూడా మేము ఐ డోంట్ థింక్ ఇంకే విధంగానూ మేము ఆలోచించలేదు. సరే 2019లో ఏం జరిగింది అంటే డెఫినెట్ గా ఒక చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి వి డిఫర్డ్ అంతే తప్పించి మేమేమి ఒకరి మీద ఒకళ్ళ కత్తులు చూసుకోలేదు ఫస్ట్ థింగ్. అయితే జరిగింది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నటువంటి విషయం ప్రకారంగా ఇవాళ రేపొద్దున అలయన్స్ రాబోతుంది, కూటమి ప్రభుత్వం రాబోతుంది. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే ఇవాటి రోజున అటు చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు, రాష్ట్ర ప్రజల గురించి కావచ్చు, ఏ రకంగా అయితే ఆయన ఆలోచన చేశారో డెఫినెట్ గా ఆ రెసిప్రొకేషన్ అనేటువంటిది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి ఉందండి. రియలీ టెల్ యూ దట్. దాంతో పాటుగా జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందా అంటే ఒక విషయం అయితే చెప్తానండి, నాకు తెలిసి 21 ఇస్ దర్ నెంబర్. అన్ని గెలిచినా ఆశ్చర్యపోక్కర్లేదు, మహా అయితే 1-2 పోతాయి అంతే.
వాళ్ళకి ఇచ్చిన సంఖ్యను బట్టి ఒక అతిపెద్ద మెజారిటీతో రెండు ఏమన్నా పోతాయేమో అనేది నా ఆలోచన. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి చాలా బ్రహ్మాండంగా జరిగింది, వెదర్ ఇట్ ఈస్ ఫర్ జనసేన ఆర్ తెలుగుదేశం పార్టీ ఆర్ బీజేపీ ఫర్ దాట్ మ్యాటర్. ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి చాలా బ్రహ్మాండంగా జరిగింది. సో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు సీ అ వెరీ 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 హ్యూజ్ విక్టరీ ఫర్ అలయన్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి సంబంధించి బీజేపీ తీసుకొచ్చింది అని సాక్షాత్తు మీ మిత్రపక్ష సభ్యురాలైనటువంటి పురంధేశ్వరి గారే ఒకనాడు చెప్పారు. ఇప్పుడు దానిపైన ఇప్పుడు జగన్ పై బురద జల్లే ప్రయత్నం ఈ కూటమి సభ్యులు చేస్తున్నారు. బీజేపీ కూడా ఇందులో భాగంగానే సైలెంట్ గా ఉందనేది ప్రధాన. నేను ఒక విషయం చెప్తాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అమెండ్మెంట్స్ చేసింది ఎవరు? సవరణలు అమెండ్మెంట్స్ చేసింది సవరణలు ఎవరు చేశారు? చాలా రాష్ట్రాలు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అనేటువంటి దిశగా వెళ్ళాయి. కొన్ని రాష్ట్రాలు అంగీకరించలేదు, కొన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. సో ఇప్పుడు ఏదైనా సరే ఏ చట్టమైనా మనం తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి మనకు అనుగుణంగా కొన్ని సవరణలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మహానుభావుడు ఏం చేశాడు? కేంద్రానికి తలుపుతారా? లేదు. యు అండర్స్టాండ్ వన్ థింగ్, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఒక పెట్టుకోవాలి మనం, బికాస్ ది ఎంటైర్ థింగ్ ఆయన చేతిలో ఉంటుంది. వీళ్ళు ఎనీ జనరల్ పబ్లిక్ పెట్టారు దాన్ని. సో దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ దాట్. యూ అండర్స్టాండ్ ది పాయింట్. సో అలా దాంతో పాటుగా చాలా లిమిటేషన్స్, అంటే కోర్టు పరిధిలోకి రాకపోకుండా ఇవాళ చాలా అలాంటి చాలా అమెండ్మెంట్స్ చేశారు అందులో. దాంతో పాటుగా ప్రజలకు ఎక్కడ ఒక రకమైనటువంటి బెదురు పుట్టింది అని అంటే, సర్వే రాళ్ల మీద తన ఫోటోలు వేసుకున్నాడు. ఎక్కడైనా చూసాము ఎంత మనం? ఇంకోటి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ నేను హక్కుదారుడికి ఇవ్వను, జిరాక్స్ డాక్యుమెంట్స్ మాత్రమే నేను హక్కుదారుడికి ఇస్తాను అన్నాడు. ఎందుకు? ఇలా కొన్ని అనుమానాలు ప్రజలకు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే క్రెడిబిలిటీ మ్యాటర్స్ అండి. జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ ఆబ్వియస్ గా. సో దొంగ చేతికి తాళాలు ఎవరన్నా ఇస్తారా? ఇవ్వరు కదా. ఇవాళ ప్రజలు అదే అనుకున్నారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఉపాధి హామీ కూలీలు కొంతమంది తోటి నేను క్యాంపెయినింగ్ లో భాగంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను పాయకరావుపేటలో. నేను అనిత గారు అక్కడ క్యాండిడేట్ గా ఉన్నటువంటి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇన్ జనరల్ గా వాళ్ళతో మాట్లాడుతూ అసలు ఏం జరిగింది రాష్ట్రంలో అంటే, అమ్మా ఎట్లా మీరు ఈసారి మాకు సపోర్ట్ చేయాలి అది ఇది జస్ట్ ఇన్ జనరల్ గా వాళ్ళతో క్యాంపెయినింగ్ లో భాగంగా మాట్లాడుతున్న ఒక పెద్ద ఆవిడ, నాకు తెలిసి ఒక 60-65 ఏళ్ళు ఉంటాయి కావచ్చు. ఆవిడ చెప్తుంది నాకు, చెప్తూ అమ్మా నీకు సంగతి చెప్పాలా అని. చెప్పండి అమ్మా అని. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏం చేస్తాడో తెలుసా నీకు అని. ఏం చేస్తాడమ్మా? ఆస్తులు అమ్మేస్తాడు నీవు కూడా అని. అదేంటమ్మా అంటే, నీకు తెలీదా? పేపర్లన్నీ ఆడ దగ్గర పెట్టుకుంటాడట, పేపర్లన్నీ ఆడ దగ్గర పెట్టుకుని నీ ఆస్తి కూడా రేపు తాగటెట్టేస్తాడని. ఇది ఒక 60 ఏళ్ళ. అండ్ వి డిడ్ంట్ ఈవెన్ టాక్ దేర్ అబౌట్ ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మేము అసలు మాట్లాడలేదు. వాళ్ళంతట వాళ్ళే చెప్తున్నారు. అదేంటి పెద్దమ్మా అని అడిగాను. నీకు తెలీదా? దిష్టి బొమ్మ వేసుకున్నాడు నా పేపర్ల మీద ఆడు అని ఆవిడ చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ప్రజల్లో చాలా 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 ఒక వ్యతిరేకత వచ్చేసిందండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీకు చివరి వారంలో, అంటే పోలింగ్ జరిగే చివరి వారంలో నేను మీకు ఒకటే విషయం చెప్పానండి, దొంగతనం చేస్తాడని మాత్రమే నమ్ముతారు ఎవరైనా. పొరపాటున ఒకసారి దొంగ చేతికి తాళాలు ఇచ్చారు, ఏమైంది? రాష్ట్రాన్ని అమ్మేశాడు ఒక రకంగా. మళ్ళీ ఇస్తారా ప్రజలు? ఏం నమ్మిస్తారు చెప్పండి? సర్వే చేస్తున్నా అని చెప్పి సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎంచుకున్నాడు. ప్రజలు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డిని? రేపు పొద్దున్న ఆస్తి అమ్మకం అంటే సచివాలయాలు ఏమంటారు అంటే సచివాలయం దగ్గర నుంచి తాకట్టు పెట్టేశాడు కదండి, ఏముంచాడు? సో ప్రజలు నమ్మరు కదా ఇవాళ రోజున. అదే జరిగింది. దాన్ని ఏదో వాళ్ళు మేమేదో దుష్ప్రచారం చేశామని చెప్పి మామీ చెప్తున్నారు, కానీ వీ స్పోక్ ద ట్రూత్. ఇప్పుడు నేను మీకు కొన్ని మాటలు చెప్పాను, అందులో లేచొచ్చు గారు ఇది తప్పు ఉందండి, మీరు తప్పు చెప్తున్నారు, మాట చెప్పండి నాకు. వాస్తవా కదా? సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేసుకున్నాడా లేదా? రేపు పొద్దున డాక్యుమెంట్స్ మీద నా ఫోటో ఉంటుందని చెప్పాడా లేదా? అలానే ఒరిజినల్ పేపర్లు మీకు ఇవ్వను, ఓన్లీ డూప్లికేట్ ఇస్తానని చెప్పాడా లేదా? సో డెఫినెట్ గా ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది, చెప్తాం మేము. దాని దుష్ప్రచారం అనుకుంటే, దుష్ప్రచారం అంటే ఏంటో చెప్పమంటారా? ఈసీ ఇచ్చినటువంటి ఒక ఆదేశాన్ని వీళ్ళు ఏమంటారంటే తప్పుడు ప్రచారం చేయడు. ఈసీ ఏమంది? వాలంటీర్లని ఎన్నికల విధులకు ఉపయోగించకూడదు అనేటువంటిది ఈసీ ఇచ్చినటువంటి ఆదేశం. దాన్ని తెలుగుదేశం పార్టీ వద్దంది, చంద్రబాబు నాయుడు వద్దన్నాడు, ఇంటికి పెన్షన్ చంద్రబాబు నాయుడు వద్దన్నాడు అని చెప్పడం ఇది దుష్ప్రచారం. అంటే మీ తరపున నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళి ఇవ్వడం అనేది సరే. ఇవాళ ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, మీరు 2 మాటలు అవునండి జోస్టర్ గారు నిజమే రాష్ట్రం ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందండి అన్నారు. అంటే మీరు మా తరఫున మాట్లాడుతున్నారా? షర్మిల బయటకు వచ్చి మా అన్న దొంగ, మా అన్న మోసగాడు, పచ్చి మోసగాడు అని చెప్తాను. షర్మిల మా తరఫున మాట్లాడుతున్నారు.
విజయం ఎక్కడో అదేంటది అమెరికాలో ఉండి ఒక వీడియో సందేశం పంపించింది, నా కొడుకుని గెలిపించకండి, నా కూతురుని గెలిపించండి అని ఇచ్చింది కదా. అంటే ఆమె కూడా చంద్రబాబు నాయుడు పనిచేస్తుందా? బుద్ధి ఉండాలి కదండి మాట్లాడేటప్పుడు. మీకు ఎవరు అగేన్స్ట్ గా మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారికి ఏమంటారంటే వాళ్ళు పనిచేస్తున్నారంటే ఎలాగా? ఆయన ఒక సిటిజన్, ఆయన ఓటే ఆయనకి లేదండి. ఆయన ఎంత కష్టపడి ఓటు తెచ్చుకున్నాడు అనేది ఆయన చెప్పుకున్నాడు. సో డెఫినెట్ గా ఎవ్రీ సిటిజన్ విల్ హ్యావ్ హిస్ రైట్స్. హక్కులు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. ఇవాళ మీరైనా నేనైనా వెళ్ళి ఇది తప్పు జరుగుతుంది రాష్ట్రంలో మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. పోనీ నేను వేస్తేనేమో నేను అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పుకోవచ్చు. మీరేస్తే అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో జోసఫ్ గారికి సపోర్టివ్ గా రాధాకృష్ణ గారు మాట్లాడారు కాబట్టి ఆయన కూడా తెలుగుదేశం అంటారు ఎవరైనా పొద్దున పేటీఎం బ్యాచ్ బయటకు వచ్చి. సో డెఫినెట్ గా నేను ఏమంటాను అంటే పార్టీలకు అతీతంగా కొన్నిటిని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమంటే సెంటిమెంట్ తో 2019లో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటి కోడికి హత్య కేసు, మరొకటి వైఎస్ వివేక హత్య కేసు, ఈ రెండింటి మీద మీ కూటమి ప్రభుత్వం ఈసారి వస్తే ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించి బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉందా? ఉదాహరణకి ఇక్కడ వైఎస్ వివేకాకు సంబంధించి ఆమె కూతురు సునీతకు కావచ్చు, ఇటు శ్రీనుకు కావచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే అండి, దానికి ఒక దాంతో పాటుగా పెట్టాల్సిన అవసరం, దాంతో పాటుగా మీరు ఇంకో కేసు మర్చిపోయారండి, కొత్త కేసు గోల్కరాయ్ కేసు. సతీష్ మీద కూడా కేసులు వేశారు కదా. అవునవును. సో ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలబడి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కనుక చూస్తే నిజానికి కూడా 5 సంవత్సరాల్లో ఎవరెవరైతే దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఎనీవేస్ ద కేస్ విత్ సిబిఐ, వి ఆర్ నాట్ డినైయింగ్ ఇట్, కానీ సిబిఐ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎవరు రక్షించారు అవినాష్ రెడ్డిని? అలాంటి పరిస్థితి ఉండకూడదు కదా. ఇప్పుడు నువ్వు బాధితుడు అని చెప్పుకుంటున్నావు కోడికత్తి కేసులో, మరి ఎందుకు కోర్టుకి వెళ్ళి ఇప్పటివరకు వాంగ్మూలం ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. ఇలాంటివైతే ఖచ్చితంగా విల్ హ్యావ్ టు టేక్ కేర్ అండి. ఎందుకంటే నాకు తెలిసి ఎప్పుడు కూడా ఒక ఇన్నోసెంట్ కి మనం ఎప్పుడు కూడా ఇబ్బందులు కలగజేసేటువంటి పరిస్థితి ఉండవు. అవునండి, నిజమే. సీను చేశాడా చేయలేదా, ఎవరు చెప్పడం తోటి చేశారు, ఎప్పుడైనా సరే పాత్రధారులు మీరు తొలగించాల్సిన అవసరం. పాత్రధారులు మాత్రమే కాదు, రేపు పొద్దున మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూత్రధారుల్ని ప్రజల ముందర పెడతాం, నో డౌట్ అబౌట్ దిస్. ఎనివే ఇంకా ఫైనల్ గా 175 ఎంత అన్నారు మీరు? ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలు ఎన్ని గెలవబోతుంది? మా నెంబర్ అయితే 140 నుంచి స్టార్ట్ అవుతుంది. 140 నుంచి we can probably reach up to 160 also, we don't know. అలాగే పార్లమెంట్ కి సంబంధించి 23 24 ఆ ఒకటి ఏది వదిలేస్తున్నారు? మేము వదిలేయడం కాదు, మేము జగన్మోహన్ రెడ్డి కాదు 25 అని చెప్పం కదా మేము. సో నేను ఐఎమ్ టెలింగ్ యూ ది ప్రాక్టికాలిటీ దే. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా కొన్ని 1 or 2 బాస్టియన్స్ ఏవైతే వాళ్ళకు ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారో అక్కడ కొంచెం ఏదైనా ఏది గెలిచినా చాలా స్వల్ప మెజార్టీతో గెలుస్తారు. పులివెందుల్లో కూడా ఈసారి ఐ థింక్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఎక్కడ వాళ్ళు ఏ విధమైనటువంటి అరాచకాలు చేసినవి నిజంగా కూడా ఏదైతే వాళ్ళు చేశారో అది నిజంగా కూడా ప్రాబ్లీ వర్కౌట్ అవ్వకపోతే మాత్రం మా బీటెక్ రావు గారు గెలుస్తున్నారు పులివెందుల్లో. రాసి పెట్టుకోండి. ఒకవేళ ఏదన్నా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అవన్నీ ఏమన్నా నిజంగా వర్కౌట్ అయితే ఏదైనా చాలా స్వల్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలవచ్చు. కానీ నాకు తెలిసి అయితే I think we are getting పులివెందుల. ఆర్కే రోజా గెలుస్తున్నారా? ఎవరండి? ఆర్కే రోజా ఎక్కడండి? నగరే పాప. అయ్యో ఆవిడ నేను గెలవట్లేదని ఆవిడ ముందర చెప్పుకున్నారు కదండి. పోలింగ్ డే రోజే చెప్పారు. అంబటరాంబ పరిస్థితి ఆర్తనాదాలు వినిపించాయి కదండి మీడియా ముందరకు వచ్చి. పోలీసులు వాళ్ళందరూ ఒప్పుకున్నారు కదా, జోగి రమేష్, ఇది మన ఈయన పేరేంటి అంబటరాంబాబు, పేరు నాని, కొడాలి నాని, వాళ్ళ నేను ఓడిపోతున్నాడా కనబడ్డా మీకు అసలు? వెనగండ్ల రామాయణ అక్కడ విన్నా అంతే అండి. అంటే విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటి? నెల్లూరు ఎంపీ వైఎస్ఆర్సీపీ డిపాజిట్లు వస్తే బాగుంటుందేమోనండి పాపం. విజయసాయి రెడ్డి అంటే సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ కదా, డిపాజిట్లు ఏమైనా వస్తే కొంచెం గౌరవం తప్పుతుందేమో ఆ ఏటుకి. అంటే వేమిరెడ్డి ప్రవాహంలో ఈ కొట్టుకోక తప్పదన్నమాట. క్లియర్. మొత్తానికి మీకు అటు నెల్లూరు కావచ్చు, ఇటు మన నర్సరావుపేట కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇలాంటి సీట్స్, ఈవెన్ వైజాగ్ ఫర్ దట్ గెలుస్తున్నారండి. బ్రహ్మాండంగా చిన్ని గారు గెలుస్తున్నారు, బ్రహ్మాండంగా గెలుస్తున్నారు. ఎందుకో చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ప్లేసెస్ ప్రజల ఇమోషన్స్ చాలా హైగా అటాచ్ అయ్యి ఉన్నటువంటి ప్లేసెస్. ఇప్పుడు మీరు విశాఖపట్నం, ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది.
చూసారుగా మొత్తానికి టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా కూటమికి 140 పైగానే స్థానాలు, అసెంబ్లీ స్థానాలు వస్తాయి. అలాగే పార్లమెంట్ స్థానాలు 23, 24 ఖచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ 2024 ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీకి ఒక చెంపపిట్టు లాంటి నిర్ణయాన్ని ప్రజలు ఒక మంచి తీర్పుతో ఇవ్వబోతున్నారంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ జ్యోత్స్న గారు, మీ విలువైన సమయం మాకు కేటాయించి మీ చక్కటి విశ్లేషణ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.